అరే బట్టు ఫుల్ బోర్ కొడుతుందని చెప్పి అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ రీసెంట్లీ యాడెడ్ అని చెప్పి ఒక సినిమా అయితే వచ్చింది. సినిమా చూడకముందు సినిమాకి సంబంధించి ట్రైలర్ చూశాను రా. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, మంచి హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నట్టు ప్రమోషన్ ఇచ్చారు ట్రైలర్లో. సరే కొద్దిగా టైం పాస్ అవుద్ది కదా, లెంత్ కూడా తక్కువే కదా సినిమా అని చెప్పి ప్లే చేశా. దాని అమ్మ అసలు ఆ సినిమాకి, అతను పెట్టుకున్న క్యాస్టింగ్కి, రాసుకున్న రైటింగ్కి ఏం మాత్రం పొంతం లేదురా అసలు. ఏ సినిమా మావా? దేని గురించి మాట్లాడుతున్నావు? మావా 28 degrees సెంటిగ్రేడ్ నవీన్ చంద్ర లీడ్ రోల్లో వచ్చింది సినిమా. థియేటర్లో ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియదు కానీ టు బి ఫ్రాంక్ ఓటీటీలోకి అయితే మాత్రం రీసెంట్గానే వచ్చింది. కథ అయితే మాత్రం ఒక టిపికల్గా రాసుకుందాం అని అనుకున్నాడు. బట్ రైటింగ్ స్టేజ్లోనే చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి కథలో. ఆబ్వియస్గా ఎగ్జిక్యూషన్లో కూడా పడిపోద్ది. పెట్టుకున్న క్యాస్టింగ్ అయితే మావా మతిపోయింది నిజంగా. నవీన్ చంద్ర ఉన్నాడు, ప్రియదర్శి ఉన్నాడు, హర్ష ఉన్నాడు, రాజా రవీంద్ర ఉన్నాడు, ఇలా మొత్తం టాలెంటెడ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. బట్ ఎవ్వరూ కూడా ఉపయోగపడలేదు సినిమాకి. ఇంకా టెక్నికల్ వాల్యూస్ గురించి వస్తే నిజంగా నాకైతే చాలా నవ్వు వస్తుంది. ఏదో సినిమా తీయాలని ప్యాషన్తో, ఇంట్రెస్ట్తో ఎవడో పెట్టుబడి పెట్టి ఉంటాడు కానీ ఏం మాత్రం మినిమం కేర్ అయితే తీసుకోలేదు. ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, అమ్మో గ్రాఫిక్స్ కానీ అక్కడక్కడ వాడారు అయిపోయి. ఇంకా మ్యూజిక్ వచ్చేసరికి నేను చాలా పెద్ద షాక్ అయ్యాను. ఎందుకంటే శ్రీకరణ్ పాకాల అతను గూఢచారి సినిమాలో, మేజర్ సినిమాలో ఏ రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడో అసలు ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ ఏంటి? మంచి స్కోప్ ఉంది నిజంగా సినిమాకి. కరెక్ట్గా తీసుకుంటే ఒక మంచి సినిమా అయ్యేది. బట్ ఛాన్స్ అయితే వేస్ట్ చేసుకున్నారు. నేను కూడా 1:46 అయితే వేస్ట్ చేశాను ఈ సినిమా చూడడానికి. మీ ఇష్టం, చూద్దాం అనుకుంటే చూసుకోండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది.